హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ రివ్యూ గురించి. ఈరోజు సీరియల్ ఏం జరుగుతుంది అనేసి మనం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. చాలా లెంత్ తక్కువ ఉంటుంది, వీడియో ఫుల్గా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంకా బూస్ట్ అప్ వచ్చి నేను సీరియల్ గురించి ఇంకా చాలా ఫైండ్ అవుట్ చేసి మీకు టీవీ కన్నా ముందే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కావాలంటే మీరు ముందు ఈ వీడియోలో ఇప్పుడు 4 రోజుల నుంచి టీవీలో రావట్లేదు కదా, దానికోసం అనేసి నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పిందే 99% జరుగుతుంది కదా, అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అనేసి ఇంక ఈరోజు సీరియల్లోకి వెళ్ళిపోయినామంటే ఏం జరుగుతుందంటే మన ప్రోమో ఒకటి వదిలేరు కదా, ప్రోమోలో ఏం చూపించారు, పెళ్ళికి సామాన్లు అంతా రెడీ చేస్తూ ఉంటారు అని చూపించారు. అక్కడ మాయ ఉందా లేదా అని చూపించలేదు, మనకు మాయ అని చూపించలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రాజు ఇంకొక విషయం ఏం చెప్పాడు, నాకు కళావతి నేను ఇన్ని రోజులు నిన్నేం అడగలేదు, ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, నువ్వే ఏదన్నా చేసి ఏదో ఒకటి చేసి నన్ను ఈ గన్నం నుంచి బయటపడేయాలి అనేసి రాజు చెప్పే కొద్దికి కళావతి చాలా బాధపడుతుంది. మీరేం బాధపడద్దండి, మీరు ఏమన్నా జరగని నేనుండి చూసుకుంటాను, ఏమి జరగనట్టు మీరు మామూలుగా ఉండండి, నేను నుండి ముందు నడిపిస్తాను అని చెప్పేసి అంటా ఉంది. కానీ ఇంట్లో వాళ్ళందరూ నిస్సహాయులు అయిపోయినారు. అబ్బా, అసలు స్వప్న అయితే నోరు తెచ్చుకొని పాపము అరుస్తూ ఉంది, అందరి దగ్గర పోయి మాట్లాడుతూ ఉంది. కానీ ఎవరు అంతమంది ఉన్నారు, దుగ్గిరాల ఫ్యామిలీ అనేసి అంతమంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఆలోచిద్దాము ఏం జరుగుతూ ఉంది, అసలు ఆ మాయ ఎవరు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏమి, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అని కూడా అడగలేదు. అసలు ఎంత ఘోరంగా ఉంటారంటే ఆ ఇంట్లో మనుషులు అంత ఘోరంగా ఉంటారు. అసలు మనకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు. మన అనామిక తప్పు చేసే వాళ్ళ అత్త ఎలాగ వెనకేసుకొని వచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్లో వెనకేసుకొని వచ్చింది. అలాంటిది అపర్ణ గారు ఒక్కసారి కూడా కావ్యాన్ని వెనకేసుకురావడం నాకు చాలా చాలా బాధగా ఉంది. మీకు కూడా అలాగనే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అపర్ణ గారు కొంచెమన్నా కావ్య గురించి ఆలోచించండి అనేసి. సరే, మాయ ఇంట్లోనే ఉంది. మాయ ఎందుకంటే మాయ వెళ్ళిపోలేదు. అక్కడ రాహుల్ మన రుద్రాణి గారు ఇద్దరు కన్విన్స్ చేసి మాయని చెప్పినాను కదా, వాళ్ళు మాయని నువ్వు వెళ్ళిపోయినావంటే నేను చంపేస్తాను, నువ్వు ఇష్టము, నువ్వు పెళ్ళి అయిపోయిన తర్వాత పిచ్చిదాన్న, నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీకేం జరగదు, నీకు మంచిగా ఉంటుంది, నీకు ఎందుకు టెన్షన్ పడతావు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేస్తారు, ఒక్కరోజు ఓపిక పట్టు, ఈరోజు రాత్రి ఒక్కరోజు ఓపిక పట్టు అనేసి అక్కడ చెప్తా ఉంటారు. కావ్య ధైర్యం ఏమంటే ఇంకా ఆ హాస్పిటల్లో ఉండే అమ్మాయి ఎలాగైనా దేవుడు బతికిస్తాడు అనేసి హాస్పిటల్లో ధైర్యం. ఆ హాస్పిటల్లో అమ్మాయి ఒకవేళ వీడియో కాల్ చేయడం కానీ వీడియో రికార్డింగ్ కానీ ఏదో ఒకటి చేసి ఈ విధంగా ఆ అమ్మాయికి ఆ బిడ్డకు సంబంధం లేదు, ఈ వచ్చిన మాయ డూప్లికేట్ మాయ అనేసి నెక్స్ట్ వీక్ నుంచి మీకు మండేనే వస్తుంది, మండే మార్నింగ్ నుంచే వస్తుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు మాయ ఎపిసోడ్ ఈ శనివారం వరకు ఉంటుంది అనేసి. ఈ శనివారం ఈరోజు చూపించిన ప్రోమో కూడా మనకి ఈరోజు సీరియల్ లాస్ట్లో వస్తుంది, కావాలని చూస్తాను. అంతవరకు ఆ మాయాన్ని కన్విన్స్ చేయడం, ఇంకా అంతా రెడీ అయినారా, రెడీ అవ్వండి అని చెప్పడం, మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి ఏమరా ఈ విధంగా జరిగింది ఎట్ట చేద్దామా అనేసి వాళ్ళ నాన్న అడగడం, నేను నిజం చెప్పేస్తాను అనేసి మళ్ళీ రాజు వాళ్ళ నాన్న చెప్పడం. కానీ అది జరగదులేండి, మీరు ఇప్పుడు 100 సార్లు చెప్పింటారు, మనకు తెలిసి అది జరగదు. కానీ కావ్య అప్పు ఇద్దరు కలిసి ఆ పెళ్ళిని ఆపుతారు, 100% ఆపుతారు. మీరేం టెన్షన్ పడద్దండి, నేను చెప్తాను కదా ఆపుతారు. ఎందుకంటే నేను సీరియల్ని అనాలిసిస్ చేసి చాలా ఆలోచించి మీకు ఈ వీడియో చేస్తాను, అందుకోసం ఖచ్చితంగా ఆపుతారు. సరే అనేసి ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మాయి మండే వస్తుంది. మండే ఎపిసోడ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తాను. మన రేపు సండే అనాలిసిస్ వస్తుంది. సండే అనాలిసిస్లో నేను ఫుల్గా చెప్తాను. అక్కడ మీకు మాయ ఉందా లేదా అని కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంతసేపు వీడియో చూసారు, నచ్చిందని అనుకుంటాను. ఇప్పుడన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.